అందరికీ నమస్కారం. భాగవోత్తములారా, నేను నిత్యం పక్షుల కిలకిల రావాలతో ఆహ్వానిస్తూ ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా అలరారే ఒక పరమ పవిత్రమైన అలాగే మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇదే ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని పాలంగి గ్రామంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ ఊరు నా జన్మస్థలం కూడా. నేను పరిచయం చేయాలనుకుంటున్న ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ వ్యాపార విద్యా కేంద్రమైన తణుకు పట్టణం నుండి కేవలం 4-5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. తణుకు నుండి బయలుదేరిన అరగంట లోపే మనం ఈ ఆలయానికి చేరుకోవచ్చు. మనం ఈ ఆలయానికి చేరే ప్రాంతం అలాగే చుట్టుపక్కల ప్రదేశాలు కూడా చక్కని పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు మరియు అచ్చమైన గోదావరిని తలపించే పల్లెటూరి అందాల గుండా సాగుతుంది. ఇక ఆలయ రోడ్డు మార్గం ఎంతో చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రాంతానికి చేరే దారి చల్లని గాలి, పచ్చదనం మనస్సులో భక్తిభావంతో పాటు ఒక తెలియని ఉల్లాసాన్ని, ఆనందాన్ని నింపుతాయి. పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం తత్పురుష. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే చుట్టూ ఉన్న పెద్ద రావి చెట్టు, దాని నీడన వీచే చల్లటి గాలి, ఆ చెట్లపై వాలిన పక్షుల మధురమైన కూతలు మనస్సుకు ఎంతో ప్రశాంతతనిస్తాయి. పట్టణాల రణగొణ ధ్వనులకు దూరంగా ఆధ్యాత్మికతతో కూడిన మానసిక ప్రశాంతతను వెతుక్కునే వారికి ఈ ఆలయ ప్రాంగణం ఒక అద్భుతమైన ప్రదేశం. ఈ ఆలయంలో నిరంతరం పక్షుల కిలకిల రావాలు వినిపిస్తూ, ముఖ్యంగా ఉదయం పూట, సాయంత్రం మనస్సుకు ఎంతో హాయిని చేకూరుస్తాయి. భక్తులు కూర్చోవడానికి వీలుగా చెట్ల నీడన ఉన్న సిమెంట్ బెంచీలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఆలయ ధ్వజస్తంభం పసిడి వర్ణంతో మెరిసిపోతూ ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉంటుంది. పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. త్రేతాయుగం నాటి స్థల పురాణం. ఈ క్షేత్రానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. శ్రీరామ ప్రతిష్ఠ. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారం ముగించుకొని సీతా సమేతంగా అయోధ్యకు తిరుగు పయనమవుతున్న సందర్భంలో ఈ ప్రాంతానికి విచ్చేశారని వినికిడి. ఇదే ఇక్కడ ప్రాంతవాసుల ప్రగాఢ నమ్మకం. ఇసుకలింగం, సైకతలింగం. పాలంగి గ్రామానికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న గోస్తని నదికి దక్షిణ దిశగా ఉన్న శ్మశాన వాటిక పక్కన సీతాదేవి స్వయంగా ఇసుకతో ఒక లింగాకృతిని తయారు చేశారు అని చెప్తారు. ఆ సీతాదేవి తయారు చేసిన ఇసుక లింగాన్ని శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ ప్రతిష్ఠించడం వల్ల ఇక్కడ స్వామివారికి శ్రీ రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది. పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో. పశ్చిమాభిముఖ ప్రత్యేకత మరియు కాశీక్షేత్ర మహిమ. ఇక్కడ శివలింగం పశ్చిమాభిముఖంగా ఉండటం చాలా ప్రత్యేకత. సాధారణంగా ఏ శివాలయానికైనా గర్భాలయం తూర్పు ముఖంగా ఉంటుంది, కానీ ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉండి స్వామివారు పడమర చూస్తూ ఉండటం ఇక్కడ ప్రత్యేకత. మనకి శ్రీకాళహస్తిలో కూడా ఇది మనకి గోచరిస్తుంది. ఈ ఆలయానికి ఉత్తరాన గోస్తని నది, తూర్పు మరియు దక్షిణ దిశలో రామగట్ట తటాకం, అలాగే ఆలయానికి సరిగ్గా ఎదురుగా శ్మశాన వాటిక ఉన్నాయి. పురాణాల ప్రకారం ఈ విశిష్టమైన భౌగోళిక అమరిక కలిగిన క్షేత్రాన్ని దర్శిస్తే సాక్షాత్తు కాశీ క్షేత్రంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి వారిని దర్శించినంత పుణ్య ఫలితం లభిస్తుందని స్థల పురాణం మనకి స్పష్టం చేస్తుంది. పాలంగి ఊరి గ్రామ విశేషం. లంకా విజయం తర్వాత వానర సైన్యంతో కూడిన సీతారాములకు ఈ ప్రాంతంలో పాలు, పండ్లు సమృద్ధిగా లభించి అద్భుతమైన ఆతిథ్యం దక్కిందని, అందుకే ఈ ఊరికి కాలక్రమేణా పాలు అంగి లేదా పాలంగి అనే పేరు స్థిరపడింది అని ప్రతీతి.
ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ॐ तत्पुरुषाय రామగట్ట తటాకం మరియు నీటిలో మునిగే శివలింగ రహస్యం. ఈ ఆలయానికి ఉన్న మరొక ప్రధాన ఆకర్షణ విశేషం ఏమిటంటే ఆలయాన్ని ఆనుకుని ఉన్న అందమైన తటాకం. దాన్ని రామగట్ట తటాకం లేక కోనేరు, రామగట్ట కోనేరు అని పిలుస్తారు. నీలిరంగు నీటితో ప్రశాంతంగా చిన్నగా కదిలే అలలతో ఈ చెరువు నేరుగా స్వామివారి గర్భాలయానికి శీర్ష భాగానికి అనుసంధానించబడి ఉంటుంది. ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు ఉగ్రరూపంలో ఉండటం వల్ల ఆ ఉగ్రత్వాన్ని శాంతింప చేయడానికి గర్భాలయంలోని శివలింగం నిత్యం నీటిలోనే మునిగి ఉంటుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా గర్భాలయంలో నీరు లేకపోతే గ్రామానికి పరశురామ ప్రీతి అంటే అగ్ని ప్రమాదాలు లేదా ఇతర ఉగ్రరూప ఇబ్బందులు జరుగుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇది ఈ వరకులో ఇలా జరిగిందని కూడా పూర్వకాలంలో ఉన్న పెద్దవారు చెబుతూ ఉంటారు. అందుకే ఈ చెరువులోని నీరు ఎప్పుడూ స్వామివారిని అభిషేకిస్తూనే ఉంటుంది. అందువల్లనే భక్తులు పైనుండే నూతి లోపల నీటిలో ఉన్న పరమేశ్వరుని దర్శించుకుంటారు. ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि. ఆలయ నిర్మాణ శైలి మరియు ఇతర ఆకర్షణలు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ రూపాలు, రంగురంగుల శిల్పాలతో శోభిల్లే గోపురం మరియు చెరువు మధ్యలో ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. చుట్టుపక్కల ఉన్న చెట్లు, స్వామి కళ్యాణం జరిగే మంటపం, హోమగుండం, పాడుబడిన నూతి ఒక రకమైన మానసిక ప్రశాంతతను కలుగజేస్తాయి. ఊరికి రహదారులకి దూరంగా ఉండటం వల్ల ఇక్కడ ఆలయ పరిసరాలు ఎప్పుడూ ఒక ఆధ్యాత్మిక భావనను కలిగిస్తూ ఉంటాయి. తణుకు పట్టణానికి ఎంతో దగ్గరగా సులభమైన ప్రయాణ సదుపాయం కలిగి ఆధ్యాత్మికతకు నిలయమైన ఈ మహిమాన్విత క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా వీలు కుదిరినప్పుడు తప్పక దర్శించండి. ప్రకృతి ఒడిలో స్వామివారి లీలలను కళ్ళారా వీక్షించి తరించండి. ఓం నమః శివాయ.